what I thought coming into politics. I achieved much more than what I could even think. ఎవరో కామెంట్ చేశాడని చెప్పి నేను అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే దాని గురించి ఇంత చేసి ఇంతమంది అభిమానులు లేకపోతే ఇంతమంది ప్రజలు రాష్ట్రం నలుమూలలా ఉన్న వాళ్ళు గుర్తించి ఆయన పోరాడుతున్నాడు. సరే, జగన్ అభిమానులు, వైసీపీ నాయకులు మిమ్మల్ని తిట్టొచ్చు, వ్యతిరేకించవచ్చు, మిమ్మల్ని దూషించవచ్చు, ట్రోల్ చేయొచ్చు, అది వేరే. కానీ మెజారిటీ సెక్షన్ ఆఫ్ పీపుల్ మీ విషయంలో ఒక ఫైటర్ అనే ఒక దీంట్లో ఉన్నారు కదా. ఇంత చేస్తే లాస్ట్ మినిట్లో ఇలా జరిగిందనే ఒక బాధ చాలామందికి ఉంది. మీకు లేకపోవచ్చు, మీరు ఛార్జ్ ఎప్పటికప్పుడు ఛార్జ్ అవుతుంది. నిజంగా చెప్పాలంటే అదే అంటున్నా, నాకన్నా నన్ను అభిమానించే వాళ్ళు ఇంకా ఎక్కువ బాధపడ్డారు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అయితే ఈ పరిస్థితుల్లో నా ప్రశ్న ఏంటంటే, మీకు బీజేపీ ఎందుకు రిజెక్ట్ చేసింది మిమ్మల్ని? గెలిచే క్యాండిడేట్, ఎవరైనా గెలిచే క్యాండిడేట్ కావాలనుకుంటారు కదా. అంటే ఇట్ డజంట్ మీన్ శ్రీనివాస్ వర్మ గారు వీక్ అనో ఓడిపోతాడనో నేను అనడంలా నర్సాపురంలో. కానీ మీరు డామ్ షూర్ క్యాండిడేట్. అక్కడ మిమ్మల్ని బీజేపీ ఎందుకు రిజెక్ట్ చేసింది? అంటే మీరింత ఓపెన్గా అడిగితే నేనేం చెప్పాలి? బీజేపీ మీద అండ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ హ్యాస్ యాక్టెడ్. ఎందుకంటే పొత్తులో ఉన్న చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇతని సర్వేలు ఇలా ఉన్నాయి, ఇతను నెగ్గుతాడు. అంటే వాళ్ళు అడిగారు, చంద్రబాబు నాయుడు గారు నా సీటు కావాలని అడిగారు. ఆ సీటు కావాలని అడిగినప్పుడు ఈయన, ఎందుకంటే 2 సార్లు భారతీయ జనతా పార్టీ నెగ్గింది కాబట్టి వాళ్ళు అడిగారు. అడిగినప్పుడు మేము ఈయనకి ఇవ్వాలనుకుంటున్నాం, సర్వేలు చేసాం, ఈ రకంగా సర్వే వచ్చింది కాబట్టి ఇఫ్ యూ కన్సిడర్ హిమ్ ఇట్ విల్ బీ ఓకే అని అంటే, నాకున్న సమాచారం దే హ్యావ్ అగ్రీడ్ టు కన్సిడర్. ఆ తర్వాత ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్, నేను నిత్యం వ్యతిరేకించే శక్తి, నన్ను ఏ శక్తి అయితే ప్రోటోకాల్ని వైలేట్ చేసి ప్రధానమంత్రి సభలో నా కాన్స్టిట్యున్సీలో జరిగినా కూడా నన్ను ఆ సభకి ఏ వ్యక్తి అయితే నన్ను రానివ్వకుండా చేశాడో ఆ వ్యక్తి ప్రాబల్యం వల్ల నాకు సీటు రాలేదని చెప్పి నాకు తెలిసింది. సో ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని ఒత్తిడి చేయడంలోనో ఒప్పించడంలోనో సక్సెస్ అయ్యారు ఆ మేరకు, అంతేనా? నాకున్న సమాచారం దట్స్ వాట్ మీ సమాచారం మేరకు మీరు చెప్పేదాన్ని మాట్లాడుతున్నారు. అదర్వైజ్ దేర్ ఇస్ నో అదర్ రీజన్. ఎందుకంటే వాళ్ళ మీటింగ్కి 2 రోజుల ముందు నేను జేపీ నడ్డా గారిని కలిసా. జేపీ నడ్డా గారు చెప్పారు, మై ఆఫీస్ విల్ ఇన్ఫార్మ్ యూ అబౌట్ ది టైమ్ అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్ అని చెప్పారు. సో మరి ఆ తర్వాత వాత ఓకే. సో ఫైనల్గా మీకు శివరామరాజు గారు కానీ లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు గారు కానీ హ్యాపీగా హోల్ హార్టెడ్గా కోఆపరేట్ చేస్తారు అనే ఒక అండర్స్టాండింగ్ ఆర్ కాన్ఫిడెన్స్ వచ్చేసిందనమాట. డెఫినెట్గా. రైట్, వెరీ గుడ్. ఎందుకంటే మా మధ్యలో ఎనిమిటీ లేదు, వీఆర్ టూ క్లోజ్. అంతేలే, మీ మధ్య వాళ్ళు లోకల్స్ కాబట్టి వాళ్ళిద్దరి మధ్య అది ఉండొచ్చు. అది కూడా పొలిటికల్ కెరీర్స్ కోసమే తప్ప వ్యక్తిగతమైన ఇది కాదులేండి. రైట్, ఎనీవే. కానీ ఎందుకండి ఇప్పుడు అందరికంటే ముందు అభ్యర్థులను ప్రకటించి తెలుగుదేశం పార్టీ, జనసేనతో ఇబ్బంది లేదు, వాళ్ళు చేసేసుకున్నారు, వెళ్ళిపోతున్నారు.